హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను మీ ప్రీతిని. తిన్నారా అందరూ? ఈరోజు ఏం స్టోరీ చెప్తుంది అక్క అని వెయిట్ చేస్తున్నారా? నేను కూడా మీకోసం రోజు కొత్తగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉంటే చెప్పండి అని చెప్పి అన్నీ తెలుసుకుంటున్నా తెలుసా. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక పిచ్చిదాన్ని అయిపోయినా. వాళ్ళ దగ్గర అది అడగడం, వీళ్ళ దగ్గర ఇది అడగడం, అన్నీ అడుగుతున్నా తెలుసా నేను మీకోసం. అయితే తన పేరు ఐశ్వర్య. తనకి కొంచెం చిన్న వయసులోనే పెళ్లి చేసారు. అంటే తను లవ్ అది ఇది అంటుందని ఒక చిన్న వయసులోనే, కొంచెం చిన్నగా ఉందంటే, ఏజ్ లేనప్పుడే తనకి పెళ్లి చేయడం జరిగిందంట. పెళ్లి చేయడం జరిగినాక తనకి కొద్ది రోజులకి ఒక ఆడపిల్ల పుట్టింది. తర్వాతకి కొద్ది రోజులకి ఇంకొక ఆడపిల్ల పుట్టింది. ఇంకొక ఆడపిల్ల పుట్టేటప్పుడు డెలివరీలో చాలా ఇబ్బంది అయిందంట, చాలా బ్లీడింగ్ అయిందంట. తను ఇంకా బతకదు, చచ్చిపోతుందని చెప్పారంట. ఇక్కడ మెడకాడ నరం చూసి ఇక్కడ సెలైన్ పెట్టారంట మెడకాడ. తనకి ఇంకా బతకది, మేము చచ్చిపోతుంది, తీసుకుపోండి అని చెప్పారంట. ఇక అందరు ఏడవడం స్టార్ట్ చేసినాక తర్వాతకి ఇక ఆమె మెడకాడ నరం దొరికినాక నరం మీద సెలైన్ పెట్టినాక బతికిందంట. బతికినాక నార్మల్ డెలివరీ చేసారు. ఇంకా ఇంటికి తీసుకొచ్చారు. తనకి స్టిల్ ఇంకా కూడా దాని తర్వాత డేట్ కావట్లేదంట, మళ్ళీ పిల్లలు పుట్టట్లేరు తెలుసా తనకు. ఇంకా ఆ ఇద్దరు పిల్లలు 9 సంవత్సరాల మీదనే ఉంటారు. ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి ఏమో 15 ఉందంట, ఈమె 9 ఉందంట. ఇంకా ఆమెకి ఇంకా పిల్లలు పుట్టట్లేరు తెలుసా. మళ్ళీ ఇంకా ఒకటి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు తెలుసా. ప్రేమగా ఉన్న జంటనే దేవుడు విడగొడతాడు తెలుసా. వాళ్ళిద్దరు ప్రేమను చూస్తే ఎవరైనా కుళ్ళుకోవాలి, అంత ప్రేమగా ఉండేటోళ్ళు. ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి తీసుకుపోయేటోడు, ఏది కొనిపెట్టమంటే అది కొనిపెట్టేటోడు, చాలా ప్రేమగా ఉండేటోళ్ళు. ఇంకా సడన్గా ఒక సిచ్యువేషన్లో అతను కార్పొరేటర్ పని చేసి వస్తున్నప్పుడు దారిలో యాక్సిడెంట్ అయింది. స్పాట్ డెడ్, కానీ ఇంకా బతికున్నాడు, కొన్ని ఊపిరి ఉంది అని అన్నారు అందరూ. అనేసరికి ఎవరి ప్రాణం అన్న ఊకుంటుందా. ఇక తీసుకోపోయారు, గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసారు. చావు బతుకుల మధ్యలో ఉన్నాడు అని చెప్పి చాలా డబ్బులు గుంజారు. దాని తర్వాత 3 రోజుల తర్వాతకి చనిపోయిండు, తీసుకుపోండి ఇంటికి అని చెప్పారు తెలుసా. తను చాలా బాధపడ్డది, చాలా ఏడ్చింది. తనకి ఎవరు చెప్పలేరు ఇంకా చనిపోయిండు అని చెప్పి. ఇక హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు దారిలో మా అత్తమ్మ చెప్పిందంట, ఇట్లా చనిపోయిండు ఇంకా అనేసరికి చాలా ఏడ్చింది తెలుసా. తనకి ఏమేమి వర్ణించి ఏడవాలో కూడా అర్థం కాలేదు, అలా ఏడ్చింది. పిచ్చిది అయిపోయింది పాపం. ఇప్పుడు చచ్చిపోయి 1 year అవుతుంది. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా వెనక ఏమీ లేదు, ఒక ఇల్లు ఉంది. పాపం చాలా బాధపడుతుంది. మళ్ళీ దాని తర్వాత పెళ్ళి చేసుకోమంటే, ఇద్దరు ఆడపిల్లలు మేము చూసుకుంటాము, నువ్వు పెళ్ళి చేసుకో అంటే, నాకు మొగుడు కావాలని చేసుకోవాలి, కానీ పిల్లలు వద్దు అనుకొని ఏ ఆడదన్నా పెళ్ళి చేసుకుందా అని అడిగింది తెలుసా. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మో, ఈ కాలంలో కూడా ఆడపిల్లలు ఇలా ఉన్నారా అని ఒక థాట్ వచ్చింది తెలుసా. తన పిల్లల కోసం తను బాధపడకుండా ఉంది తెలుసా. అసలు తనని జ్ఞాపకం తెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికారమైన యేసయ్యా, ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ప్రతిరోజు డేట్ కావడానికి సాయం దయచే తండ్రి. తనని ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసే. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పాను. నా మధ్యలోకి దిగిరమ్మని, చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్.